ఇక పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో పల్నాడు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లుగా కృష్ణమూర్తి ప్రకటించారు. తనతో పాటు తన వర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారని, టీడీపీలో జాయిన్ అవుతారంటూ కూడా తెలిపారు. సంబంధించి కానివ్వండి, కార్యకర్తలకు సంబంధించి కానీ, మిత్రులకు సంబంధించి కానివ్వండి, నాకున్నటువంటి పరిధిలో ఉన్న పెద్దలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాం. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యతతో పాటు కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నాం.